అందరికీ నమస్తే. వెల్కమ్ టు మనకాంతన్ మీడియా. నేను మీ నరేందర్. నిన్న ఈటల రాజేందర్ గారు కాళేశ్వరానికి సంబంధించి ఒక ఘాటుగా స్పందించిండు. ఆయన కాళేశ్వరం రిపేర్లు అయితే రిపేర్ చేయరాదు మరి అనే ఒక రేవంత్ రెడ్డికి ఒక సూటి ప్రశ్నలు విసరడం అవన్నీ మనం చూసినాం. ఆయన నాకు తెలంగాణ ఫస్ట్, పార్టీనే నెక్స్ట్ అనే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ మాట కూడా ఆయన మాట్లాడడం జరిగింది. గతంలో చూసిన ఈటల రాజేందర్ గారు పార్టీలో అంతర్గతంగా చాలా గొడవలు అవుతున్నాయి. ఆయన మొదట బీఆర్ఎస్ నుంచి బీజేపీకి పోవడం, అప్పటి నుంచి వెళ్ళి ఆయన లోపల అంతర్గతంగా పార్టీ గొడవలు అవుతున్నాయి, అన్నీ కూడా మనం చూసినాం. నిన్న ఆయన కొంత బీఆర్ఎస్కి ఫేవర్గా మాట్లాడినట్టుగా, అలాగే పార్టీ అంతర్గతాలకు వాళ్ళకు టార్గెట్గా చేసినట్టుగా ఆయన అలాగా ఒక లైన్లో మాట్లాడడం మనం చూసినాం. రైతులకి నీళ్ళు వస్తలేవు, కాళేశ్వరంలో అవన్నీ ఏమైనా రిపేర్లు ఉంటే రిపేర్ చేయాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని, సీఎం గారిని కోరడం జరిగింది. నువ్వు తప్పైందంటే నేను తప్ప అనడానికి ఏముంది, నువ్వు చెప్పినట్టు నేను తలకాయ ఇవ్వాలని అక్కడ అడిగినటువంటి కొంతమంది పత్రికా మిత్రులకు కూడా ఆయన ప్రశ్న చేయడం జరిగింది. నువ్వు తప్పనగానే నేను తప్ప అంటనా? కాళేశ్వరం అనేది ఒక రైతులకి నీటిని అందించేటువంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ అని కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీ వెనకేసుకురావడం, అంటే అట్లా ఉన్నాయి ఆయన మాటలు. సో ఈటల రాజేందర్ నిన్న ఒక సంచలనమైన విషయాన్ని మాట్లాడినట్టుగా చూసినాం. ఒకసారి మనం వివరాల్లోకి వెళ్దాం. రాజకీయాలు కాదు, రైతుల బాధ అర్థం చేసుకోండి. సీఎం రేవంత్ కు ఈటల డిమాండ్. తన తెలంగాణ ఫస్ట్, పార్టీ నెక్స్ట్ తన అన్న బీజేపీ ఎంపీ. కన్నెపల్లి పంపులను ఆన్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా కరువు గంటికలు మోగుతున్న దృష్ట్యా ప్రాణహిత నుంచి వృధాగా పోతున్న జలాలను కన్నెపల్లి ఫామ్ హౌస్ నుంచి ఎత్తిపోయాలని బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే అని స్పష్టం చేశారు. ఈ మేరకు రిటైర్డ్ ఇంజనీర్లతో కలిసి శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీని నింపాలని కానీ చుక్క నీరు నిల్వ చేయాలని కానీ తాము కోరడం లేదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రాణహిత నుంచి వెళుతున్న నీరు కన్నెపల్లి ఫామ్ హౌస్ నుంచి ఎత్తిపోయడానికి అనుమతిగా ఉండదని, ఆ నీటిని పంపింగ్ చేసి రైతులకు ఇవ్వాలని అడుగుతున్నామని అన్నారు. కన్నపల్లి నుంచి నీటి పంపింగ్ చేసి అన్నారం నుంచి నుందిలకు, అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తరలివచ్చని ఈటల తెలిపారు. ఎల్లంపల్లి నుంచి ఎక్కడైనా ఎన్ని టీఎంసీలోనైనా పంపింగ్ చేసుకునే అవకాశం ఉందని వివరించారు. రాజకీయాలు అడ్డుపెట్టుకుని రైతుల జీవితాలతో చెలగాట మాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేషాజులకు వెళ్లకుండా, రాజకీయాలు చేయకుండా రైతుల ఆందోళన అర్థం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే వేసిన విత్తనాలకు కుండలతో, ట్యాంకర్లతో నీటిని అందిస్తున్నారని, కనీసం ఒక్క తడికి నీరిచ్చినా పంట నిలుస్తుందని తెలిపారు. కాగా తెలంగాణ బిడ్డనైన తనకు తెలంగాణ ఫస్ట్, పార్టీ తర్వాత నేను అని ఈటల చెప్పారు. రాజకీయాలు ముసుగులో ప్రజల జీవితాలతో చెలగాట మాడే ప్రయత్నం ఎవరు చేసినా, ఏ పార్టీ చేసినా ప్రేక్షక పాత్ర పోషించబోమని స్పష్టం చేశారు. ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడితే అక్కడ తాను ఉంటానని, AK-47తో కంతకు గురిపెట్టిన తన నైజాం మారదని ఈటల పేర్కొన్నారు. కాగా బీఆర్ఎస్ కును బోనులో పెట్టుకొని ఉద్దేశంతో ఉత్తర తెలంగాణ రైతులను, హైదరాబాద్ ప్రజలను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఇక్కడ స్పష్టంగా చూసినాం. ఆయన బీఆర్ఎస్ పార్టీని అడ్డం పెట్టుకొని మీరు రాజకీయాలు చేయకుండా తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆలోచించి రైతులను ఆదుకోవాలి, ఒక్క తడికన్నా నీళ్ళు ఇయ్యాలనేసి ఆయన కోరడం జరిగింది. ఫస్ట్ నాకు తెలంగాణ, తర్వాత పార్టీ, తర్వాతనే నేను అని ఆయన స్పష్టం చేసినటువంటి ఒక స్ట్రేట్ ఫార్వర్డ్ చేసినటువంటి మాట మనం చూసినాం. మరి నిన్న ఆ ప్రెస్ మీట్ తర్వాత అందరికీ చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. అసలు ఇట్లెందుకు మాట్లాడిండు, అసలు ఏం జరగబోతుంది, ఏం చేయబోతుండు అనే ఒక ఆలోచన కూడా చూసినాం. మరి అసలు ఆయన ఉద్దేశం ఏందనేది ఎవరికి అర్థం కాలే. కాకపోతే పార్టీని, వాళ్ళ సొంత పార్టీని టార్గెట్ చేసుకుండా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసిండా అనేది అర్థం కాకుండా ఆయన రైతులని బాగు చేయాలనే ఒక సంకల్పంతో ఆయన మాట్లాడడం మనం చూసినాం. తెలంగాణ వాదం తనకి
తెలంగాణ ఇంపార్టెంట్ అని తను చెప్పడం చూసినాం. యాక్చువల్గా ఆయన గ్రేట్ లీడర్, తెలంగాణ వాదం అనేది ఆయనకు ఉన్న వ్యక్తి కాబట్టి రైతులను ఆదుకోవాలనే ఒక హెచ్చరిక ప్రభుత్వానికి చేసిండు. మరి ఆయన మాటల్లో అర్థం చాలా ఉన్నాయి. మరి ఏందో తెలియాలంటే కొన్ని రోజులు మనం ఎదురు చూడాలి. చూస్తూనే ఉంటాను మన కాందన్ మీడియా. నేను మీ నరేందర్. థ్యాంక్ యూ.